నియోజకవర్గంలో ముగ్గురు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్న పరిణామాల్లో అందరిని చూసేసాము. ఖచ్చితంగా ఇండిపెండెంట్ అయిన స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారికి మేము సపోర్ట్ చేయడాన్ని కావలి ప్రజల్లో చాలామంది అనుకుంటున్నారు. అది నేను విచారించిన వాళ్ళల్లో కూడా పసుపులేటి సుధాకర్కే సపోర్ట్ చేయాలని అందరూ అనుకుంటున్నాం. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఎందువల్ల? ఆయన ఏ అధికారం లేకపోయినా ఏ ఏ ఊళ్ళల్లో ఏ మండలాల్లో చాలా పనులు చేస్తున్నాడు. అధికారం వస్తే ఇంకా బాగా చేస్తారనేది మా ఉద్దేశం. మీ ఓటు? ఖచ్చితంగా పసుపులేటి సుధాకర్ గారికి. సార్, కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? సుధాకర్ గారు. ఎవరు? సుధాకర్ గారు. సుధాకర్ గారు. ఎవరు ఆయన? పసుపులేటి సుధాకర్. ఎందుకని? అంతే, ఇక్కడ మా మార్కెట్ అట్లా ఉంది, కావలి మార్కెట్ అట్లా ఉంది. మీ ఓటు? అంతే వాళ్ళకే. ఎవరికా? సుధాకర్కే. ఏ సుధాకర్? అదే పసుపులేటి సుధాకర్కి. మేము మారం, ఒకసారి అనుకున్నాం అంతే. కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ప్రతాప్ కుమార్ గెలుస్తున్నాడు. ఎవరు? ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎందుకని? నెల పింఛన్ వస్తుంది సొంతంగా ఇంటికి వచ్చి ఇబ్బంది లేకుండా. ఇంకా పిల్లలకి స్కూల్ డబ్బులు వేస్తుండ్రు, పోతే ఆడవాళ్ళకి డబ్బులు వేస్తుండే. ఇంకా ధర్మంగా వేయాలిగా తీసుకుంటే. మీ ఓటు? వైఎస్ఆర్కి. దాని గురించి వేయాలి, తప్పదు. ధర్మంగా వేయాలి ఓటు. డబ్బులు తీసుకున్నప్పుడు వేయాలిగా. టీడీపీ కూడా పథకాలు ఇస్తుందని చెప్తుంది కదా. అది ఎప్పుడో చెప్తాను, చూడలేదు కదా. అది తర్వాత ఎప్పుడో ఇప్పుడు ప్రజెంట్ ఇస్తారు కదా మనకి. ప్రజెంట్ మనకి ఇస్తారు కదా, ఇచ్చేది బాగొట్టుకొని ఎప్పుడు ఇస్తారో ఇది తర్వాత సంగతి. తీసుకున్నప్పుడు ఓటు వేయాలి కంపల్సరీ కదా, ధర్మంగా వేయాలా తర్వాత సంగతి. ప్రతాప్ కుమార్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, పసుపులేటి సుధాకర్ ముగ్గురు 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? నేను ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి. నీ ఓటు? ఓటు కూడా ఆయనకి. ఆయనకేనా? ఎందుకని? ఏదో నా మనసు అట్లా ఉంది. సార్, కావలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అయితే ముగ్గురు పోటాపోటీగా బరిలో ఉన్నారు. ఏమంటారు అసలు? పోటాపోటీనండి. వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలుస్తారు? ఒకరని చెప్పలేని పరిస్థితిగా ఉంది. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఆయనకు ఓటు శాతం అయితే ఉంది. అయితే ఎవరు గెలవచ్చు వీళ్ళ ముగ్గురులో? చెప్పలేం. మీ ఓటు? నేను ఓటు అయితే తెలుగుదేశమే. తెలుగుదేశం ప్రస్తుతంగా. అంటే అప్పుడు మీరు తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? పర్లా బాగానే ఉంది. ప్రస్తుతం కావలి ట్రంక్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఓటర్లు ఏ విధంగా ఉన్నారో కావలి నియోజకవర్గంలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, కావలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ముగ్గురు అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఇటు స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్, టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి రామరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు వీళ్ళ ముగ్గురులో? మేము గమనించిన దాంట్లో, మేము ఈ మధ్యకాలంలో పరిశీలించిన దాన్ని బట్టి స్వతంత్ర అభ్యర్థిగా అతను పోటీ చేయడం అనుకున్నాము. అతను నిలబడ్డాడు, చాలా గట్స్ ఉండాలి స్వతంత్ర అభ్యర్థిగా. అతని ప్రచారంలో అయితే ముందుకు సాగుతుంది. అతని మీద మేము ఖచ్చితంగా చెప్పగలము, అతను గెలుస్తాడని మా నమ్మకం. ఎందుకని? అతను గ్రామాల్లో కానీ ఎవరైనా పోతే సహాయం చేయడం కానీ, అతను దాదాపు 6-7 ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నాడు. అవన్నీ మేము గమనించి అతనైతేనే మాకు బాగుంటుందని మేము నమ్ముతున్నాం. అతను మేము గెలిపించుకునేదానికి కూడా మేము ప్రయత్నిస్తాం. సార్, మీరు చెప్పండి, కావలిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బీసీ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారు. తెలుగుదేశం చూసాము, వైఎస్ఆర్ చూసాము. ఈ బీసీ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు సామాజిక కార్యక్రమాలు కానీ గత ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశాడు. అతను అయితే బీసీలకు న్యాయం జరగద్దని బీసీ అభ్యర్థిగా సుధాకర్ గారిని మేము బలపరుస్తున్నాము. అతను గెలుస్తాడని ఆశిస్తున్నాము. మీ ఓటు? పసుపులేటి సుధాకర్ గారు బీసీ అభ్యర్థి. అతని సేవా కార్యక్రమాలు, అతను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలతో సంబంధం లేకుండా మామూలుగా సహాయం చేసే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. కార్యక్రమాలు పార్టీలతో సంబంధం లేకుండా కులాలకు అతీతంగా అతను చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. బీసీ అభ్యర్థిగా మేము అతను బలపరుస్తున్నాం. అతని పార్టీలో మేము ఇన్ఛార్జిగా చేస్తున్నాం. కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అది చెప్పలేము, అది ప్రజల నిర్ణయం. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే
పసుపులేటి సుధాకర్ కానీ రావరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ పోటీల మీద ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు.